హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు టాకీస్ టుడే ఛానల్. లవ్ స్టోరీస్కి ఎప్పుడు మంచి క్రేజ్ ఉంటుంది. అందుట్లోనూ మంచి ఫీల్ గుడ్ మూవీస్ అంటే యూత్కి బాగా కనెక్ట్ అవుతాయి. రీసెంట్గా ఈటీవీ విన్లో రిలీజ్ అయిన ఫిలిం మరువ తరమ. చైతన్య వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ ప్యూర్ లవ్ డ్రామా ఎలా ఉంది, మనల్ని ఏ మేరకు మెప్పించింది అనేది ఈ వీడియో రివ్యూని మన స్టైల్లో డిస్కస్ చేద్దాం. సో వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే, అన్వి ఒక శ్రీమంతురాలైన అమ్మాయి. సరదాగా అమ్మమ్మ ఊరికి వెళ్ళిన అన్వికి అక్కడ రిషి పరిచయం అవుతాడు. రిషి మంచి మనసు, అట్లాగే అతని పద్ధతులు చూసి అన్వి అతన్ని ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంది. కానీ రిషికి హైదరాబాద్లో జాబ్ రావడంతో వెళ్ళిపోతాడు. రిషి కోసం అన్వి కూడా తన యుఎస్లో ఎంఎస్ ప్లాన్స్ అన్ని విరమించుకుని హైదరాబాద్ వస్తుంది. అయితే రిషికి అప్పటికే సింధు అనే ఒక అమ్మాయితో లవ్ స్టోరీ ఉంటుందని, ఆమె కోసం రిషి ఎదురు చూస్తున్నాడని అన్వికి తెలుస్తుంది. మరి రిషి ఎవరిని ప్రేమిస్తాడు, అన్వి ప్రేమ సక్సెస్ అయ్యిందా లేదా అనేది ఈ సినిమా యొక్క మెయిన్ స్టోరీ. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమాకి మెయిన్ పాజిటివ్ పాయింట్ ఈ సినిమాలో ఉన్న పాటలు అని చెప్పచ్చు. పాటలు అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ఫీల్ గుడ్గా ఉన్నాయి. ఇక హీరోకి హీరో తల్లికి మధ్య వచ్చే సీన్స్ ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. వర్షం నేపథ్యంలో వచ్చే కొన్ని సీన్స్, అట్లాగే సున్నితమైన లవ్ సీన్స్ అన్నీ ఆకట్టుకుంటాయి. ఇక హీరో హరీష్ అట్లాగే హీరోయిన్స్ అతుల్య, అవంతికలు వాళ్ళ పాత్రలకి కంప్లీట్గా న్యాయం చేశారు. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఇది ఒక రొటీన్ స్టోరీ, దీంట్లో కొత్తదనం ఏం లేదు. ఇలాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీస్ ఇప్పటికే మనం చాలా సినిమాల్లో చూసేసాం. ఇక సినిమా చాలా స్లోగా వెళ్తూ ఉంటుంది. ఇది ఈ జనరేషన్ ఆడియన్స్కి కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చు. ఇక ఈ సినిమాలో తర్వాత ఏం జరుగుతుందో అనే ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు, చాలా ఈజీగా ప్రెడిక్టబుల్గా అనిపిస్తుంది. ఇక సినిమాలో ఇంకొంచెం కామెడీ ఎక్కువగా ఉండుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ఈ సినిమా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, హీరోగా హరీష్ చాలా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తల్లిని ప్రేమించే కొడుకుగా, అట్లాగే గతంలో ప్రేమని మర్చిపోలేక బాధపడే ఒక యువకుడిగా 2 వేరియేషన్స్ చాలా బాగా నటించారు. ఇక అతుల్య హీరోయిన్. అన్వి పాత్రలో అతుల్య చాలా క్యూట్గా కనిపించారు. తను ప్రేమించిన వ్యక్తి కోసం ఏదన్నా చేసే గారాబం ఉన్న అమ్మాయిగా ఆమె నటన మెప్పిస్తుంది. సినిమాకి ఆమె పాత్ర ఒక ఫ్రెష్ లుక్ని ఇస్తుంది. ఇక ఇంకొక హీరోయిన్ అవంతిక. సింధు పాత్రలో అవంతిక తన పరిధి మేరకు బాగా నటించారు. హీరో రిషితో ఆమె కెమిస్ట్రీ, అట్లాగే వారి మధ్య వచ్చే మనస్పర్ధల సీన్లన్నీ బాగుంటాయి. సీనియర్ యాక్ట్రెస్ రోహిణి గారు ఈ సినిమాలో మంచి పాత్ర చేశారు, మెప్పించారు కూడా. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాకి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ అన్ని చాలా ప్లెజెంట్గా ఉన్నాయి. ఎడిటింగ్ సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ట్రిమ్ చేయొచ్చు. అక్కడ ఇంకొంచెం గ్రిప్పింగ్గా ఎడిటింగ్ చేసి ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉండేదన్న ఫీల్ అయితే వచ్చింది. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే, చైతన్య వర్మ ఒక సున్నితమైన పాయింట్ని తీసుకున్నారు, కానీ స్క్రీన్ ప్లేలో కొంచెం వేగం పెంచి ఉంటే ఇంకొంచెం బాగుండేదన్న ఫీల్ అయితే వచ్చింది. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ మరువ తరమ ఒక క్లీన్ అండ్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని చెప్పొచ్చు. కొత్తదనం లేకపోయినా ఒక మంచి మ్యూజిక్ అట్లాగే ఎమోషన్స్ కోసం ఈ సినిమాను ఒకసారి ట్రై చేయొచ్చు. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ డీసెంట్ వాచ్ అనిపిస్తుంది. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.5/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కనున్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇది వాళ్ళ వీడియో గాయస్. మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.